నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక చూసుకున్నట్లయితే ఈరోజు తుంగభద్ర నది వివరాలు అయితే తెలుసుకుందామండి. ఈరోజు తారీఖు వచ్చేప్పటికి 24వ తారీఖు 7వ నెల 2026వ సంవత్సరం. ఈరోజు 6 గంటలకైతే మనకు అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. వీటిల్లో వచ్చేసి ఇన్ఫ్లోస్ ఎంత ఉన్నాయి ఈరోజు అయితే పర్లేదండి. ఎందుకంటే మెయిన్గా వచ్చేసి ఈరోజు ఇన్ఫ్లో అయితే భారీగానే వచ్చింది. ఎందుకంటే 20,030 క్యూసెక్స్ అయితే ఎక్కువగా రావడం జరిగింది. అంటే 2 టీఎంసీలు ఎక్స్ట్రాగా వచ్చినాయంట్లో నిన్నటికి ఈ రోజుకి. అంటే దరిదాపు ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఎల్బిఎల్ఎల్సీకి అంటే లెఫ్ట్ బ్యాంక్ లెవెల్ కెనాల్కి అయితే తగిన అంటే ఎల్బిఎల్ఎల్సీకి అంటే లెఫ్ట్ బ్యాంక్ ఎల్ఎల్సీకి అయితే తగిన 1927 క్యూసెక్స్ అయితే వదిలినారు. అలాగే ఆర్బిహెచ్ఎల్సీకి అయితే తగిన వదలలేదు, అంటే రైట్ బ్యాంక్ హెచ్ఎల్సీకి అయితే వదలలేదు. అలాగే ఆర్బిఎల్ఎల్సీ అంటే రైట్ బ్యాంక్ ఎల్ఎల్సీకి అయితే తగిన వదిలినారు 1212 క్యూసెక్స్ అయితే వదిలినారు. అలాగే ఆర్బీసీ అంటే రైట్ బ్యాంక్ కెనాల్కి అయితే తగిన 50 క్యూసెక్స్ అయితే వదలడం జరిగింది. డ్రైవర్లో అయితే ఇంకా బయటకి అయితే వదలలేరు అనమాట. అంటే ఫుల్గా అయ్యి బయటకైతే వదలలేరు అనమాట. అంటే విడతల వారీగా వదులుతున్నారు కాబట్టి తాగునీటి అవసరాలకే వదులుతున్నారు కాబట్టి సాగునీటి అవసరాలకి ఇంకా వదలలేరు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు 29 టీఎంసీల 324 క్యూసెక్స్ అంటే ఒక 30 టీఎంసీలకి దగ్గరలో ఉందన్నమాట డ్యాము. మనం చూసుకోవచ్చు అప్పటికి ఇప్పటికీ చేంజెస్. 24 టీఎంసీలు ఉన్నది, ఇప్పుడు 6 టీఎంసీలకు పెరిగి 30 టీఎంసీలు అయితే ఇప్పుడు కనిపిస్తూ ఉంది. ఇంకా 10-15 టీఎంసీలు కానీ వస్తే గిన మనకు ఆల్మోస్ట్ సగం డ్యామ్ నిండినట్టు అనమాట. అంటే ఒక 45 నుంచి 50 టీఎంసీలు కింద వస్తే సగం డ్యామ్ నిండినట్లు. ఎందుకంటే ఒక 70 టీఎంసీలు 80 టీఎంసీలు ఉంటే కింద వదిలే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే జల ఉత్పత్తికి అవసరం మేర వాడుకుని మళ్ళీ వదులుతారనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే. ఎందుకంటే ఇది కర్ణాటకలోని పెద్ద హొస్పేట్ డ్యామ్ అనమాట. ఇది వచ్చేసి చాలా విస్తీర్ణంలో గలది. ఈ డ్యామ్ అనుకొని చాలామంది పంటలు అయితే సాగు చేస్తున్నారు. ఇప్పుడు కూడా వరి ఎక్కువగా సాగు చేయాలనుకున్న రైతులకైతే ఇది చేదు వార్తే. ఎందుకంటే ముందునే వరి నాట్లు వేసుకోవాలి. ఎందుకంటే నాట్లు వేసుకునే టైం అవుతుంది కాబట్టి ఇంకా నెలపాటు టైం ఉంది వరికి. అయినా కూడా ఆరుతడి పంటలకు ఇచ్చే అవకాశంగా చెప్తున్నారు అధికారులు. ఎందుకంటే ఇంకా మేబీ మనకు వర్షాలు అయితే పడవన్నారు కానీ ఎల్నినో ఎఫెక్టు అది చెప్పుకున్నాం కానీ పర్లేదు. అక్కడైతే మోస్తరు వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. ప్రజెంట్ సిచ్యువేషన్కి పాస్ట్ సిచ్యువేషన్కి చాలా తేడాలే ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చండి. ముఖ్యంగా ఈరోజు కూడా మనకి ఒక 1700 క్యూసెక్లు 1800 క్యూసెక్స్ బయటకైతే వదులుతున్నారు. అయిన తర్వాత ఈరోజు ఒక 2-3 టీఎంసీలు, నిన్నో 2 టీఎంసీలు అట్లా లెక్కేసిన 30 టీఎంసీలకు దరిదాపు ఉందన్నమాట. ఇక ఆల్మట్టి నుండి కూడా మనకు ఇన్ఫ్లోస్ అయితే వస్తున్నాయి. ఆల్మట్టి అయిన తర్వాత నారాయణపూర్ కూడా నిండి ఉంది. నారాయణపూర్ కూడా ఎంత నిండింది దాని గురించి కూడా మరొక వీడియోలో మాట్లాడుకుందాం. ఈరోజు తుంగభద్ర చూసుకున్నట్లయితే ఎగువనున్న ప్రాంతాలలో మనకు కనిపిస్తూనే ఉంది. భీమా డ్యామ్ అయితే, ఉజ్జయిని డ్యామ్ అయితే నిండింది, ఆల్మట్టి డ్యామ్ అయితే నిండింది. ఈ 3 డ్యామ్లు మనకు ఇప్పుడున్న జనరేషన్లో పునరుత్పత్తి ఉన్న డ్యామ్లు అనమాట. అంటే ఇప్పుడు పైనుంచే మనకు ఇన్ఫ్లోస్ వచ్చే కొద్దీ ఇక్కడ గేట్లు ఎత్తుతున్నాను అనమాట. ప్రజెంట్ చూసుకున్నట్లయితే శ్రీశైలం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గత 2 రోజులుగా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి మహారాష్ట్రలో. అక్కడ నుంచే మనకు ఇన్ఫ్లోస్ వస్తున్నాయండి. ఎందుకంటే మెయిన్ సోర్స్ వచ్చేసి ఒక 7-8 డ్యాములు అయితే నిండాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇంకా నాగార్జున సాగర్ ఆయకట్టుకున్న రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే అక్కడ వరి ఎక్కువగా, తెలంగాణ ప్యాడీ ఎక్కువ అనమాట. ఇంకా ఇంతవరకు అయింది నాట్లు వేసే సమయం లేదు. ఫుడ్ డొనేషన్ కూడా చాలా ఇబ్బంది ఉంది. అంటే ఫుడ్ ప్రాసెసింగ్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఇక ధాన్యం లేకుంటే అసలుకి మళ్ళీ రేట్లు అనేవి చాలా పెరుగుతాయి. డ్రై సిచ్యువేషను. అందుకే మీరు పంటలకు బీమా కట్టుకోండి. ఎక్కడ చూసినా కూడా పంటలది బీమా గడువు పెంచుతారు. మీరు కూడా భంగపడకండి. ఎందుకంటే చాలామంది ఇక్కడికి వచ్చేపాటికి అక్కడ మనకు కట్టేకి లేదులే అని వదిలిపెట్టకండి. ఎందుకంటే నిన్న కూడా ఫసల్ బీమా అయితే పడింది. చాలామంది ఎంతవరకు కట్టుకున్నారో అంతవరకు అంటే ప్రతి ఒక్క పంటకి, వరికి, కందికి, ఈ పత్తికి, మిర్చికి చాలామంది రైతులకైతే పడ్డాయి. 2024 సంబంధించిన రైతులైతే కినా మీరు కూడా ఫసల్ బీమాది కేంద్రానికి సంబంధించింది అనమాట, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది కాదు. మీరు ప్రీమియం ఉంటుంది. ఆ ప్రీమియం ప్రకారం ఎంత కట్టాలనేది మీరు మీ సేవ దగ్గరికి మీ ఆధార్ కార్డు, అలాగే పాస్బుక్, మీది అకౌంట్ జిరాక్స్ మీరు ఉంటే ఒక ఫోటో తీసుకొని వెళ్ళండి. అక్కడ మీకు జిరాక్స్ తీసుకొని పోండి, ఒరిజినల్స్ ఏమొద్దు. అక్కడ మీకు పంట ప్రీమియం చేసుకున్న తర్వాత ఫార్మర్ ఐడి వస్తుంది. మీరు ఏవో సార్ అంటే అగ్రికల్చర్ వ్యవసాయ అధికారిని మీరు కనుక్కొని మీరు ఏ పంటకి
మనకు వస్తుందనేది ఒక గ్రాఫ్ ఉంటుంది వాళ్ళ దగ్గర, ఐడియా ప్రకారం అయితే వెళ్ళండి నేనైతే కోరుకున్నాను అనమాట. మన ఛానల్ నుంచి అదే ఆశించేది. ఎందుకంటే రైతుకు ₹1 వచ్చినా కూడా మంచిదనే కోరుకున్నా. ఎందుకంటే పంటలు నష్టపోయిన రైతులకి ఇది సదవకాశం అయితే నేను అనుకుంటున్నా. ఎందుకంటే గత 2-3 సంవత్సరాల నుంచి కట్టినా కూడా, ఒక 2 సంవత్సరాలు పడినా కూడా మనకు ఇబ్బంది, 1 సంవత్సరం పోయినా కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తక్కువ ఉంటుంది కాబట్టి ప్రీమియం వస్తే ₹10 లాభపడతాడు, పోతే ₹1 అనమాట. అదనమాట ఆలోచన. ఇంత పెట్టుబడి పెట్టింటాం కాబట్టి ఆ 400-500తో చూడొద్దండి ఎకరానికి. అది ఉన్న సారాంశం అనమాట. ఉంటాను మరి మరొక వీడియోతో, మీ అర్జున్.